వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ యూనిట్ 3 అయితే చూడండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్ ఎలా చెప్తారంటే చూడండి, dy/dx హోల్ పవర్ 1 ఉండింది అనుకోండి. ఇక్కడ ఆర్డర్ 1 డిగ్రీ 1. ఇక్కడ ఎలా ఉంది ఇది? dy ఆర్డర్ 1 డిగ్రీ 2 అంటే బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ, అంటే డిగ్రీ 1 కాకుండా ఉండడం అని అర్థం. ఇక్కడ మీరు ఫస్ట్ మెథడ్ వచ్చేసి సాల్యుబుల్ ఫర్ పి. అంటే ఈ మెథడ్లో dy/dxని p అయితే తీసుకుంటున్నాను. dy/dx ప్లేస్లో p సబ్స్టిట్యూట్ చేసుకోండి చాలు. ఎనీ ప్రాబ్లం ఇలానే చేయాలి. dy/dx ప్లేస్లో p తీసుకొని చేయాలి, అంతే. సింపుల్గా ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోద్ది. చూడండి, dy/dx ప్లేస్లో p సబ్స్టిట్యూట్ చేయండి. p² మైనస్ 5p ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 6p² మైనస్ 2p మైనస్ 3p అంటే p² మైనస్ 2p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6p ఇంటూ p² మైనస్ 3p ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. p కామన్ తీసుకోండి p మైనస్ 2 మైనస్ 3 కామన్ తీసుకోండి. p మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. p మైనస్ 2 కామన్ తీసుకోండి. p మైనస్ 2 కామన్ తీస్తే p మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. p ఈజ్ ఈక్వల్ టు 2, p ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. p అంటే ఎంత? dy/dx కదా. p ప్లేస్లో dy/dxని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ మెథడ్. dy ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dx, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ dy ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 dx. 1 చేస్తే y 2x ప్లస్ c. అదే p ఈజ్ ఈక్వల్ టు 3 అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు 3. dy ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ dx, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ dy ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇంటిగ్రల్ dx. ఇంటిగ్రల్ 1 dy అంటే y, 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 చేస్తే x ప్లస్ c. ఇలా మీరు సాల్యుబుల్ ఫర్ p ఫస్ట్ మెథడ్ సాల్యుబుల్ ఫర్ p చేయండి. సెకండ్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చాడు? సాల్వ్ p² ప్లస్ p మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే డైరెక్ట్గా dy/dx ఇవ్వకుండా పీలో ఇచ్చేసాడు. ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? గివెన్ రాసుకోండి నీట్గా. గివెన్ అంటే ఏంది? ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. p² ప్లస్ ఆర్డర్ 1 డిగ్రీ 1 మామూలుగా రావాల్సింది. అంటే చాప్టర్ పేరు బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ, అంటే ఆర్డర్ 1 ఉండొచ్చు, డిగ్రీ ఎంతైనా ఉండొచ్చు, మీ ఇష్టం అది. ఫ్యాక్టర్స్ అయితే చూడండి,
minus 2p square, 2p minus p, plus into minus, minus 2 1 jar 2, p into p square. p square plus 2p minus p minus 2 is equal to 0. p కామన్ తీసుకోండి మా, p ప్లస్ 2 మైనస్ 1 కామన్ తీసుకోండి, p ప్లస్ 2 is equal to 0. p ప్లస్ 2 కామన్ తీసుకోండి, p మైనస్ 1 is equal to 0. అంటే p ప్లస్ 2 is equal to 0, p మైనస్ 1 is equal to 0. p is equal to మైనస్ 2. ఇంకా p ప్లేస్లో dy బై dx సబ్స్టిట్యూట్ చేయండి చాలు. dy బై dx is equal to మైనస్ 2. dy is equal to మైనస్ 2 into dx. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. y is equal to minus 2x plus c. p is equal to 1 అంటే p అంటే dy by dx సబ్స్టిట్యూట్ చేయండి is equal to 1. dy is equal to dx. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి మా. ఇంటిగ్రల్ dy is equal to ఇంటిగ్రల్ dx. 1 చేస్తే y, ఇంటిగ్రల్ 1 dy y, ఇంటిగ్రల్ 1 dx x ప్లస్. ఇలా మీరు ప్రాబ్లమ్స్ అయితే చేసుకోవచ్చు. ఇదే టైప్లో ఒక ప్రాబ్లం అయితే చేస్తాను. థర్డ్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం అయితే మా క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయండి. సాల్వ్ అని ఇచ్చాడు. ఏమిచ్చాడు ప్రాబ్లంలో? పీ స్క్వేర్ మైనస్ 7p ప్లస్ 10 is equal to 0. ఫ్యాక్టర్స్ ఎంత? 10p స్క్వేర్ అంటే మైనస్ 5p మైనస్ 2p, మైనస్ 5p మైనస్ 2p సరిపోయింది చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 10, p ఇంటూ p స్క్వేర్. p స్క్వేర్ మైనస్ 5p మైనస్ 2p ప్లస్ 10 is equal to 0. p కామన్ తీసుకోండి మా. p మైనస్ 5 మైనస్ 2 కామన్ తీసుకోండి. p మైనస్ 2 5 10 కదా, మైనస్ 2 కామన్ తీసాను. ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ కదమ్మా. p మైనస్ 5 కామన్ తీసుకోండి. p మైనస్ 2 is equal to 0. p మైనస్ 5 is equal to 0. p మైనస్ 2 is equal to 0. p is equal to 5. p is equal to 2. సాల్వబుల్ ఫర్ pలో pని మీరు dy బై dx తీసుకోండి అంతే, ఇంకేమీ లేదు. ఫ్యాక్టర్స్ కట్టు దాన్ని p ప్లేస్లో మీరు dy బై dx అయితే తీసుకోండి మా ఒకసారి. p అంటే dy బై dx is equal to 5. dy is equal to వేరియబుల్ సపరబుల్ మెథడ్ 5 into dx. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ dy is equal to 5 ఇంటిగ్రల్ dx. ఇంటిగ్రల్ 1 చేస్తే y, ఇంటిగ్రల్ 1 dx చేస్తే 5x ప్లస్ c. p అంటే ఎంత? dy బై dx is equal to 2. dy is equal to 2 into dx. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ dy is equal to 2 into ఇంటిగ్రల్ dx.
1 చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ సి. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు 0 చూపించండి, లేకపోతే ఇంతే వదిలేసేయండి ప్రాబ్లం. మీకు సాల్యుబుల్ ఫర్ పీలో ఫస్ట్ మోడల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అంతా ప్రాబ్లమ్స్ అన్నీ కన్ఫ్యూజన్గా ఉంటాయమ్మా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రాబ్లమ్స్ అన్ని నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ఓకేనా? మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.